ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా? పామాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ నీటి మధ్యలో కనిపిస్తున్న శివుని స్టాచ్యూ, ముందల గుడి, ఆశ్రమం పక్కల మొత్తం ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ఎంతో ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది. మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, కొత్తకోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లేసు ఇక్కడ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన ప్లేసు. ప్రకృతి దైవత్వం కలగలిపిన ఈ ప్లేస్ గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. మనం పామాపురం నుంచి ఒక హైవే NH44 నుంచి ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక కమాన్ ఉంటుంది. ఈ కమాన్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఒక 2 వీలర్స్కి అయితే 20 రూపీస్, 4 వీలర్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ ప్లేస్ పార్కింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి మనం అయితే పైకి వెళ్ళాల్సి వస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదైతే మొత్తం గణపతి విగ్రహాలు, పలు రకాల అవతారాల్లో మనకైతే విగ్రహాలు కనిపిస్తుంటాయి. మనకు సైడ్స్ ఇట్లా మంచి కూర్చోవడానికి ఇట్లా ఉంది. పైకి పెద్ద వయసు వాళ్ళు ఉన్న ఇట్లా మనకు ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఎక్కి పైకి అయితే ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ శ్రావణ మాసం అయితే ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. సోమవారం ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడికి చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే చుట్టూ వాతావరణం ఎలాంటి విలేజెస్ లేవు. దరిదాపుల్లో ఒక 5 కిలోమీటర్ల వరకు బ్యాక్ సైడ్ కృష్ణా నది బ్యాక్ వాటర్స్, సర్లాసాగర్ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది. అక్కడ శివుని విగ్రహం ఉంటుంది, తర్వాత మీకు చెప్తా. ఇలా మనం స్టెప్స్ పైకి ఎక్కుతున్న కొద్దికైతే మన గుడి ఉంటుంది. నేను సండే రోజు వెళ్ళానండి, 1:30 అయింది. అప్పటికి గుడి మూసి ఉంది. 12 నుంచి 3 గంటల మధ్యలో గుడి అయితే మూసి ఉంటుందంట. 3 తర్వాత గుడి ఓపెన్ చేస్తా అని చెప్పిర్రు. నేనైతే ఇంకా అప్పటి వరకు ఏముండలే, ఎందుకంటే గర్భగుడిలో మనం వీడియో తీయం కాబట్టి ఈ గుడి చుట్టుముట్టు మీకైతే చూపిస్తానండి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్థానికుల ప్రకారం అయితే ఇది ఒక ఆశ్రమము, గుడి మేనేజ్మెంట్, ఇంకొకటి ఊరి పామాపురం విలేజ్ వాళ్ళు మొత్తం కలిపి డెవలప్ చేసిందని చెప్తుంటారు. మనకు అక్కడ వాటర్లో కనిపిస్తుంది శివుని విగ్రహం, ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మనకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా అనిపిస్తుంటుంది. మన తెలంగాణలో ఇలా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అని నేను ఫస్ట్ టైం అనుకున్నా. చాలా సార్లు నేను చెప్పారు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి చూసినాను. చాలా అంటే చాలా బాగుంది. మనకు డమరుకం పైన శివలింగము ఇదంటే బాగుంది. గుడి బ్యాక్ సైడ్ అయితే వచ్చి చూస్తున్నారు కదా, చాలా అంటే కొన్ని ఇండ్లు గిట్లా ఉన్నాయంటే ఇక్కడ గుడి నిర్వాహకులు ఉంటారేమో. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్తే ఆశ్రమం ఉందండి. ఆశ్రమం అదే పెద్ద వయసు వాళ్ళు గిట్లా ఇక్కడ ఉన్నారంట. నేనైతే లోపలికి వెళ్ళి చూడలేదు, వీడియో తీయొద్దని. నేను ఇక్కడ గుడి చుట్టుముట్టు అయితే గుడి గురించి అయితే మీకైతే బ్రీఫ్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, గుడి అయితే ఇది చుట్టూ మొత్తం ఎక్కువ శాతం చెట్లతోటి మంచి పీస్ఫుల్గా మంచి ఓపెన్ ప్లేస్లో మనకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మన నవగ్రహాల మండపం గిట్లా ఉంది. చాలా చోట్ల అయితే ఓపెన్గా ఉంటాయి కొన్ని నవగ్రహాలు. ఇక్కడైతే పెద్దగా ఒక షెడ్ లాగా వేసి మంచిగా నీట్గా వేసారు. ఇక్కడ అయితే మంచి పూల తోటలు, చెట్లతోటి ఒక ప్రకృతికి దగ్గరగా మనల్ని చేస్తారు. పక్కన ఒక మండపం గిట్లా ఉందండి, కళ్యాణ మండపం చాలా పెద్దగా ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు గిట్లా జరగవచ్చు. ఇలా స్టెప్స్ దిగుతుంటే మనకు మన గణపతి మనకు రాతి విగ్రహాలు కనిపిస్తుంటాయి. నాకు ఎక్కువ ఇక్కడ గణపతి దేవుని రాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి పరిరకాల్లో. స్టార్టింగ్ పాయింట్లోనే నేను మీకు చూపించలేదు, స్టార్టింగ్ పాయింట్లోనే మనకు వినాయకుడిని అదే గణపతి విగ్రహం, రాతి విగ్రహం ఉంది. ఇక్కడ మనం దర్శించుకొని పైకి వెళ్ళాలి. నాకు స్టార్టింగ్లో నేను చూడలేదు. ఇక్కడ మనకు ఇక్కడ ఎవరో దాత, నాకు అంత ఐడియా లేదు. నేను బ్రీఫ్గా చెక్ చేసిన ఇట్లా నాకు ఎలాంటి డీటెయిల్స్ దొరకలేవు ఇతని గురించి. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చేయండి. బాగుంది సెంట్రల్ అట్రాక్షన్గా గుడికి ముందల. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం సీసీ రోడ్ లాగా ఉంటుంది. ఆ సీసీ రోడ్ నుంచి మనం అయితే బ్యాక్ వాటర్స్ వెనకాల మనం శివుని విగ్రహం చూసినా అక్కడికి వెళ్ళడానికి దారి ఇది. మనకు గోశాల ఇట్లా ఉంది, ఇక్కడనే పశువులను ఇట్లా పెంచుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఇట్లా ఉన్నారు, అంటే ఇక్కడ పన్నులు చూసుకునే వాళ్ళు ఇట్లా ఉన్నారు. మనం ఇలానే లెఫ్ట్ సైడ్ కొంచెం కిందికి దిగి స్టెప్స్ గుండా మనం కిందికి పూర్తిగా వెళ్ళాలండి. పూర్తిగా వెళ్తే మనము బ్యాక్ వాటర్ సైడ్ అయితే వెనకాల బ్యాక్ వాటర్ సైడ్ అయితే మనం అయితే వెళ్తాము.
ఇటు నుంచి మనం అట్లా స్టెప్ బై స్టెప్ దిగుకుంటూ మనం ఇట్లా మొత్తం గుడి చుట్టుముట్ట అయితే మనకు ఒక కంచెలాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఒక డోర్ లాగా పెట్టేసి ఓపెన్ చేసారు. ఇక్కడ బ్యాక్ సైడ్ రావడానికి చూస్తున్నారు కదా, శివుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మనం ఎప్పుడైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అంటే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందేనండి. ఇక్కడ శివరాత్రి నాడైతే మంచి మహోత్సవాలు అంటే జాగారము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. కార్తీక మాసంలో పెద్దగా పూజలు జరుగుతుంటాయంట. ఈ ఊరు చుట్టుపక్కల నుంచి, హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి చాలా వరకు అయితే భక్తులు వచ్చి సందర్శిస్తుంటారు. ఇక్కడ పామపురం దగ్గర అయితే ఊరు వాళ్ళైతే ఎక్కువ ఇక్కడ ప్రతి సోమవారం మంచి పూజలు నిర్వహిస్తుంటారంట. కొన్ని న్యూస్ ఛానల్ ఇట్లా కవర్ చేశాయండి. చాలా ఫేమస్ తెలంగాణలో పామాపురం అనేది చాలా ఫేమస్. మీరు డ్రోన్ విజువల్స్లో చూస్తున్నారు కదా, వెనకాల వాటర్ ఎలా కనిపిస్తున్నాయి. అసలు ఫుల్ వర్షాలు లేవు, వర్షాలు ఉంటే మాత్రము ఆ నిండి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ కృష్ణా నది బ్యాక్ వాటర్ నుంచి వచ్చే వాటర్ అండి, ఇది కృష్ణా నది కాదు, ఓన్లీ కృష్ణా నది వాటరు. ఇంకొకటి మన సరళ సాగర్ ఉంది కదండి, సరళ సాగర్ నుంచి ఒక కాలువ నుంచి వాటర్ వచ్చి ఇక్కడ కలుస్తుంటాయి. ఎందుకంటే పంట పొలాలు మీకు బ్యాక్ సైడ్ అవతల పంట పొలాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నీళ్ళు అందియడం కొరకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయి మనం రామన్పాడు సైడ్ అయితే వాటర్ అయితే కలుస్తుంటాయి. చూస్తున్నారు కదా ప్రకృతిలో ఎంత బాగుంది. మీకు ఇటు సైడ్ ముందల ఇంకా పంటలు వేయలేదు, పూర్తిగా వర్షాకాలం స్టార్ట్ కాలేదు, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చుట్టూ ఎలాంటి ఊర్లు లేవు, ప్రశాంతమైన వాతావరణంలో ఒకరోజు మనం స్పెండ్ చేయాలి దేవుని సన్నిధులు అంటే తప్పకుండా మనమైతే పామాపురం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కాడికైతే మనం ఖచ్చితంగా రావాల్సింది. ఇక్కడ అయితే ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసినా మనకైతే సరిపోదు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. మన శివుని విగ్రహం స్టాచ్యూ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా కట్టిర్రు. ఇది 2019లో కన్స్ట్రక్షన్ చేసిరంట. మనకు వాటర్లో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వాటర్లో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నేచర్ వీడియోలు, దేవుని సన్నిధిలో ఉన్న వీడియోస్ అన్నది ఇంకా ముందు ముందు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.